హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆరెంజ్ బోట్ ఎక్స్ప్లోరర్స్ యూట్యూబ్ ఛానల్. హరే రామ హరే కృష్ణ. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన 8 ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. హిందూ మతంలో ముక్కోటి దేవతలుంటారంటారు. వారిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్లలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవుడైన కృష్ణుడు గురించి మనలో అనేక మందికి తెలుసు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు జీవితం మర్మంతో కూడింది. ఎంత తెలుసుకోవాలని ఉన్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆసక్తిని రేగించే కథల్లో నిండిపోయున్న శ్రీకృష్ణుని గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని భక్తులు ఆసక్తి చూపుతారు. కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవడం అంటే విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తున్నారు. క్రమంగా ఈ విశ్వం అంతా కృష్ణునిమయం అని చెప్పబడింది. మహాభారతంలో కృష్ణుడు నేనే గతము, నేనే ప్రస్తుతం, నేనే భవిష్యత్తు, నేనే దేవుణ్ణి, నేనే సృష్టిస్తాను, నేనే నాశనం చేస్తాను అని చెప్పారు. శిశువుగా శ్రీకృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు. అతని చిలిపి చేష్టలు, అల్లరి పనులు కథలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెనకాల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు తల్లి యశోదకు వచ్చి కృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేస్తాడు. మొదట యశోద దాన్ని నమ్మలేదు. మరలా ఒకసారి వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడు అని బలరాముడు ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు తల్లి యశోద కోపంతో శ్రీకృష్ణుడి నోటిని పరిశీలిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడి నోటిలో విశ్వం అంతా కనిపిస్తుంది. దాన్ని చూసి యశోద ఆశ్చర్యపోతుంది. నారదముని ద్వారకాలో శ్రీకృష్ణుణ్ణి చూడటానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని మహిమలను తీసుకునే క్రమంలో భాగంగా తన భార్యల్లో ఒకరిని బహుమతిగా ఇవ్వమని శ్రీకృష్ణుని అడుగుతాడు. క్రమంగా కృష్ణుడు తన భార్యల్లో ఎవరు ఒకరిగా కనిపించినా అతను వారిని తన వెంట తీసుకెళ్లవచ్చని షరతు విధించాడు. క్రమంగా శోధించిన నారదముని వారి భార్యలో ఏ భార్య కూడా ఒంటరిగా కనపడలేదు. అన్నింటా శ్రీకృష్ణుడే కొలువవుతున్నాడని చెప్పాడు. శ్రీకృష్ణుడు లీలగా గ్రహించి నారదముని తన తప్పు క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. శిశుపాలుడు ఒక సుప్రసిద్ధమైన మరియు చెడు లక్షణాలు కలిగి ఉన్న రాజుగా పేరు పొందిన వాడు. శిశుపాలుడు 100 తప్పుల వరకు అతన్ని చంపనని శిశుపాలుని తల్లికి శ్రీకృష్ణుడు మాట ఇచ్చిన కారణంగా అతనిని 100 తప్పుల వరకు క్షమించడం జరిగింది. కానీ ఒక సమావేశంలో శ్రీకృష్ణుని పరిపరి విధాలుగా నిందలు వేయడం మొదలు పెట్టాడు. ప్రతి ఒక్క నిందలకు శ్రీకృష్ణుడు లెక్కగా మార్చుకొని 100 తప్పులు పూర్తి కాగానే తన సుదర్శనంతో శిశుపాలుని తల నరికివేశాడు. కృష్ణుని ప్రస్తావన జైన్ సాహిత్యంలో కూడా కనుగొనబడింది. వీటిలో శ్రీకృష్ణుడు వసుదేవునిగా కథానాయకుడిగా వర్ణించారు. బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంలో కంసవధ కోసం శ్రీకృష్ణుడు యమరాజులా వచ్చాడని చెప్పబడింది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.